క్యాట్ నాప్ అంటే ఏంటి తెలుసా? ఈ క్యాట్ నాప్ చాలా మంచిదంట. అదే మధ్యాహ్నం పడుకునేదాన్ని క్యాట్ నాప్ అంటారు. ప్రొఫెసర్ రిచర్డ్ వైస్‌మ్యాన్ ఈయన యూనివర్సిటీ ఆఫ్ హార్ట్‌ఫోర్డ్ షైర్‌లో వర్క్ చేస్తూ ఆయన రీసెర్చ్ ప్రకారంగా చెప్తున్నారు. మీరు ఈ క్యాట్ నాప్స్ చేస్తూ అది మధ్యాహ్నం 30 మినిట్స్ బిలో పడుకుంటే, అది 30 నిమిషాల కన్నా ఎక్కువ పడుకోకూడదు. అండ్ మీరు 30 నిమిషాల కన్నా తక్కువ పడుకుంటే మీరు క్రియేటివ్‌గా ఒక ఇన్స్పైరింగ్‌గా అండ్ చాలా ప్రొడక్టివ్‌గా ఉంటారు అని చెప్తున్నారు. సో మీరు అలా పడుకుంటే మీకు చాలా మంచిది అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ మేకింగ్ యూ వెరీ హ్యాపీ. ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ కన్నా మీరు చాలా హ్యాపీగా బతుకుతారు అంటున్నారు. మరి అలా అని చెప్పి గంటలు గంటలు పడుకోకండి. నెక్స్ట్ వాట్సాప్ 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 ఈ యాప్ ఇన్బాక్స్ నుండి నెక్స్ట్ మన ఇంట్లో బెడ్రూమ్ బాత్రూమ్ అసలు మన లైఫ్ లోనే ఇమిడిపోయింది. ఈ వాట్సాప్ లో అప్గ్రేడ్స్ మీద అప్గ్రేడ్స్ వస్తాయి. ముందు జస్ట్ ఇన్బాక్స్ అన్నారు, నెక్స్ట్ గ్రూప్స్ అన్నారు, గ్రూప్స్ నుండి ఇప్పుడు కమ్యూనిటీ వచ్చింది, కమ్యూనిటీ నుండి ఛానల్స్ వచ్చాయి, టెలిగ్రామ్ ఛానల్స్ లాగా. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అప్డేట్ ఏంటిదంటే, టెలిగ్రామ్ ఛానల్స్ లాగా ఈ వాట్సాప్ ఛానల్స్ ఏమున్నాయో వీటిలో మీ దగ్గర ఆ ఛానల్ క్రియేటర్స్, అదే అడ్మిన్ ఎవరైతే ఉంటే వాళ్ళు మీ దగ్గర నుండి సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకోవచ్చు అంట మంత్లీ, మీరు ఆ ఛానల్లో ఉన్నందుకు. అండ్ ఆ ఛానల్ ఓనర్ దగ్గర నుండి వాట్సాప్ కంపెనీ డబ్బులు తీసుకుంటుంది. ఎందుకు? ఆ ఛానల్ని ప్రమోట్ చేయాలి అంటే. సో వాట్సాప్ లోనే మీరు ఈ ప్రపంచంలో ఉండిపోతే అలా ఈ ప్రపంచంలో 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే 150 కోట్ల జనాభా ఉంది వాట్సాప్ మొత్తం వరల్డ్ లో. సో వీళ్ళందరూ మీరు ప్రమోట్ అవ్వాలి అంటే మీరు మార్క్ జుకర్బర్గ్ కి డబ్బులు పే చేయాలి. సో ఈ మార్క్ జుకర్బర్గ్ మీ దగ్గర అలా డబ్బులు తీసుకుంటారు. సో మొత్తం మెటీరియల్ కమర్షియలైజ్ అయిపోయింది కదా. సో డబ్బులు ఊరికే రావు, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఐస్ రైడ్స్, ఒక అమ్మాయి ఈ ఐస్ రైడ్స్ అవుతున్నందుకు ట్రంప్కి ఎందుకు ఓట్ వేసాను రా బాబు అని చెప్పి ఏడుస్తుందంట. ఎందుకంటే వాళ్ళ డాడీ అన్డాక్యుమెంటెడ్, అంటే ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పేపర్ వర్క్ ఏం లేదు. సో ఇప్పుడు ట్రంప్ ఐస్ రైట్స్ త్రూగా ఆయనను పట్టుకొని జైలు వేశారు. సో ఇప్పుడు ఆయనను చంపేయకండి ప్లీజ్, మా డాడీ నాకు కావాలని ఏడుస్తుంది. ఇదే కాకుండా ట్రంప్ ఇంకో సైడ్ నుండి మా ఫార్మర్స్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, అదే హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళందరూ వర్కర్స్ తక్కువ అయిపోయారంట. ఎందుకంటే ఒక యుఎస్ఏ పర్సన్ అలాంటి వర్క్స్ చేయడు, అలాంటిది ఒక ఇమిగ్రెంట్ పేపర్ లేని పర్సన్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వర్కర్స్ తక్కువయ్యారని చెప్పి ఇప్పటి నుండి నేను కామన్ సెన్స్ వాడి చేంజెస్ తెస్తాను అని చెప్పాడు. చెప్పిన నెక్స్ట్ సెకండ్ 500,000 పీపుల్ ని వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తారు ట్రంప్. ఇలా అయితే ఎట్ లాస్ట్ ఇప్పుడు వాళ్ళ పాకెట్స్ కి చిల్లు పడ్డది. ఎందుకంటే ఐస్ రైడ్స్ కి మొత్తం $1 బిలియన్ ఖర్చు అయింది. అంటే 100 కోట్ల రూపాయలు అంత ఖర్చు అయింది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారో మనం వెయిట్ అండ్ వాచ్ చేస్తూ ఉండాలి. స్టే ట్యూన్డ్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.